అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై లోకల్ యూట్యూబ్ విహారీ ఛానల్. మన మహబూబ్ నగర్లో ఎన్నో ఏళ్ల నుంచి మనం చాలామంది చూస్తూ ఉంటారు. మన వీరన్నపేట ప్రాంతంలో మాణికేశ్వర అమ్మ దేవాలయం అయితే ఉంది. ఆ దేవాలయానికి అయితే ఈరోజు మనం రావడం జరిగింది. ఆ గుడి చరిత్ర ఏందని ఇక్కడ అయ్యగారు అయితే ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్తే. నమస్తే. చెప్పండి అయ్యగారు, ఎన్నో రోజుల నుంచి ఈ ఆలయాన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. ఈరోజు ఇక్కడికి రావాలనిపించింది, నాకు ఇక్కడ వీడియో తీయాలనిపించింది. నేను లోకల్ యూట్యూబ్ ఛానల్ మన మహబూబ్ నగర్లో దేవాలయాన్ని చేస్తూ ఉంటాను, అన్ని వీడియోలు చేస్తూ ఉంటాను. ఈరోజు ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకోవాలని ఈ ఆలయానికి రావడం జరిగింది. మీరు ఈ ఆలయం గురించి మనం మాకు చెప్పగలుగుతారా? చెప్తాం, ఖచ్చితంగా చెప్పాలి. ఓకే. అయితే ఇది దాదాపుగా ఖచ్చితంగా చెప్పలేము, 20 సంవత్సరాల నుంచి అయితే ఆశ్రమం అయింది. అయితే ఇక్కడ ఆశ్రమం ఇది లంబడోళ్ళది భూమి. లంబడోళ్ళది అయితే కబ్జా మీద ఉన్నందుకు మన ఇక్కడ మహబూబ్ నగర్ లోకల్లో వీరాన్నపేట ఒక తహసీల్దార్ ఉండేవాడు, ఆంజనేయ సార్ అని. అయితే ఎంఆర్ ఉంటే ఆయనకు సంకల్పం వచ్చింది ఇక్కడ గుడి కట్టాలమ్మదని. అయితే ఆయన ఇక్కడనే ఈ కబ్జా మీద ఉన్న లంబడోళ్ళకు ఒక 40,000 ఇచ్చి ఈ భూమి అమ్మపంటి పట్ట చేసిండు. 40,000 పట్ట చేసి ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసిండు చిన్నగా. అక్కడ పెంకుల మాల వేసి అమ్మ పాతకలు తెచ్చిపెట్టిండు. ఫస్ట్ అక్కనే పూజ అయ్యేది. తర్వాత ఈ గుడి నిర్మాణం చేద్దామని వాళ్ళ సంకల్పము. అయితే బాన్మూడు సార్ వచ్చి దీంట్లోకి ఎంటర్ అయ్యిండు, హైదరాబాద్లో ఉంటాడు. అయితే ఆ బాన్మూడు సార్ ఇక్కడ గుడికి నిర్మాణం దాన్నే కార్యక్రమం చేపట్టిండు. అయితే ఇది దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కంటిన్యూగా నడుస్తుంది. ఇప్పుడు గుడి ఏర్పాటు చేసి ఇక్కడ ఒక గుండు ఉన్నది. ఈ గుండు మీద అమ్మ కనిపించి ఇక్కడ లంబడోళ్ళ పిల్లలకి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ కొంతవరకు అమ్మ ప్రత్యక్షంగా కనిపించి ఇదే గుండు మీద గుండు వలగొట్టి ఇక్కడనే గుడి కట్టమని అమ్మ చెప్పింది. చెప్పినందుకు వాళ్ళు సంకల్పం చేసుకొని ఇది గుండు వలగొట్టి ఇదంతా సాఫ్ చేసి సాఫ్ చేసి ఇక్కడ నిర్మాణం చేసింది. అయితే ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఊరేగింపు నడుస్తుంది అమ్మది. నడుస్తుంటే అది కొంచెం కరోనా వచ్చి నడుమ స్టాండ్ అయిన తర్వాత అప్పటి నుంచి చేయలేదు. మళ్ళీ కొత్తగా ఈ సంవత్సరం మళ్ళీ చేసిండ్రు. అయితే అమ్మది చరిత్ర మీకు పోతే చిన్నప్పటి నుండి మహాయోగిని అమ్మ. అన్న ఆహారం లేదు. అమ్మ చిన్నప్పటి నుండే పుట్టుకతోనే యోగిని కాబట్టి ఎప్పుడు ధ్యానంలో ఉండేది. అప్పుడు మొగలాయి జమాన్ కదా, అప్పుడు 80 సంవత్సరాల కింద అంటే ఇంత నాలెడ్జ్ లేదు. అయితే తల్లిదండ్రులు కూడా చదువుకున్న వాళ్ళు గారు. బీద కుటుంబంలో జన్మించింది అమ్మ, 4వ సంతానం అమ్మ. అయితే వాళ్ళకు చీకొట్టి 4వ సంతానం కూడా ఆడపిల్లని పుట్టే అని చెప్పేసి అమ్మకు చాలా చిన్న చూపు చూసి అమ్మకు పాలు ఇవ్వకుండా ఉంటే కూడా పొద్దుగాల పాలిచ్చి సేనుకపోతే సాయంత్రం వరకు అమ్మ ఏడవకుండా ఉండేదన్నమాట. అట్లా నిరాహారిగా ఉండేది. అయితే ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చి ముట్టుకుంటే అమ్మ పోరు చేసేది, బాగా ఏడిచేది అనమాట. అయితే ఆ విధంగా అయితే అమ్మకు యోగ శక్తులు ఉన్నాయి అన్నమాట. యోగ శక్తులు ఉంటే రాను కొంచెం పిచ్చి పట్టింది అని అమ్మ చెట్ల మీద కూర్చోవడం, ధ్యానంలో ఉండేది, నిరంతరం ధ్యానంలో ఉండేది. అయితే కొంచెం బాలపరాయం ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వచ్చినప్పుడు అమ్మకు ఇట్లా పిచ్చి ఉంది. మా అప్పుడు చిన్నప్పుడే మ్యారేజ్ చేస్తుంది. అయితే ఇట్లా పెళ్లి చేస్తే అన్న బాగుంటుందేమో అని చెప్పి తల్లిదండ్రులు ఒక అబ్బాయిని చూసి అమ్మకు బలవంతంగా పెళ్లి చేసిండు. పెళ్లి చేస్తే కూడా అమ్మ వద్దనంగానే పెళ్లి చేసిండు. ఒక బాసింగలు కాలిపోయినాయి, మళ్ళీ పూల ముంతలన్నీ బలిగిపోయినాయి. ఇంకా ఆ అబ్బాయి అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ చెప్పింది, నాయనా నువ్వు తల్లిలకు చూడు, నన్ను నీకు ఇంకొక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను అని చెప్పేసి అమ్మ తల్లిలాగా ఉండి ఇంకొక ఊర్లో అమ్మాయిని వెతుకులాడి ఆయనకు పెళ్లి చేసి పంపించేసి అమ్మ ఎవరిని కూడా ముట్టుకోలేదు. అయితే పెళ్లి చేస్తామన్న దాంట్లో అమ్మ చనిపోవాలని మొత్తం ప్రయత్నం చేసింది. గాజులు దంచుకొని బుక్కింది, చనిపోవాలి పేగులు కోసి చచ్చిపోతాను. అది గాజులు దంచుకొని బుక్కితే కూడా అమ్మకి ఏం కాలేదు. అమ్మ నీళ్ళలో పడి చనిపోవాలని ప్రయత్నం చేసింది. అట్లా కూడా అమ్మకు చావనీయలేదు. ఎవరో వచ్చి మా తమ్మునికి బాగలేదమ్మా, నువ్వు వచ్చి మా తమ్ముని కొంచెం బాగా చేయమ్మా అంటే వేడుకుంటే ఆయన బాగా చేయనికి పోయి ఆయనకు బసం ఇచ్చి తిక్కలేస్తే బసం ఇచ్చి బాగా చేసింది ఆయన. అప్పుడు కూడా చావనీయలేదు. అయితే అమ్మ ప్రతి పనిలా నిరాహారిగా ఉండాలి, అన్నాహారం లేకుంటూ కూడా చనిపోతాని ప్రయత్నం చేసింది. అట్లా కూడా చావు రాలేదన్నమాట. అట్లా కూడా చావనేయలేదు భగవంతుడు. ఇట్లా ముక్కు అన్నీ మూసుకున్నదట. మేము ధ్యానం గురించి అమ్మ కడితే ముక్కు ఇట్లా అన్నీ మూసుకున్నదంట, చూపించింది. అన్నీ మూసుకుంటే గాలి ఆడకుండా చనిపోతా అని చెప్పేసి అప్పుడు అట్లా చేస్తే కూడా అమ్మకు శ్వాస పోయి ఇక్కడ కూర్చున్నదంట, గాలి అంత మొత్తం ఎక్కడ లేకుండా. అట్లా యోగ శక్తి వచ్చిందంట అమ్మకు. అయితే అట్లా నిరాహార అమ్మ ఎవరిని తలిగేది కాదు, ఎవరిని ముట్టుకునేది కాదు అమ్మ.
ఎవరిని కూడా ఎవరి దగ్గర ఏం ఆశ నిరాహారి అని గాలితోనే ఉన్నది అమ్మ. అట్లా అప్పటికే అన్నాహారం అన్ని బంద్ అయిపోయినాయి. అట్లయినా కూడా చావు రాలేదమ్మ. దేవుడు ఎంట ఉండి కాపాడుకుంటూ వస్తున్నాడు. అంటే ప్రతి పనిలో చావాలని ప్రయత్నం చేస్తే అమ్మకు శబ్దం వినిపించింది, అమ్మ నీకు పుట్టించింది మంచి పని చేస్తావని పుట్టించినాము, నువ్వు అన్నీ చావడానికి ప్రయత్నం చేస్తున్నావు, అట్లా చేయొద్దని అమ్మకు ఆకాశం నుంచి శబ్దం వినిపించింది. అప్పటి నుంచి అమ్మ చావడానికి ప్రయత్నం చేయలేదన్న. అట్లా అవుతుంటే అప్పుడు అమ్మ దగ్గర చాలామంది భక్తులు లేరు, కొత్త కదమ్మ తెలియదు మొగలాయి జమాన్లో. రాను 93-94 నుంచి అమ్మకు శివకోట యజ్ఞం అయింది. అప్పటి నుంచి భక్తులు పెరిగిండ్రు. శివాయ స్వామి వచ్చిండు, శివాయ స్వామి భక్తుడు వచ్చి ఆయన నుంచి అక్కడ శివకోట యజ్ఞం అయింది. అప్పటి నుంచి ప్రబలమై ఇప్పుడు ఆశ్రమం అనేది పెద్ద బాగా డబలమై అమ్మ పేరు మీద దాదాపు 60-70 ఆశ్రమాలు ఉంటాయి. గుళ్ళు కరీంనగర్లో ఉంది, శ్రీశైలం ఫస్ట్ శ్రీశైలంలో ఉంది. అమ్మ 3 సంవత్సరాలు తప్ప చేసింది అక్కడ శ్రీశైలం, ఎవరు తెలియకుండా లోపట ఉంది. అయితే మీరు సత్రం కాడికి పోయింటారు కానీ శ్రీశైలం లోపట్టుకుంటుంది అనమాట. అన్నదానం చేశారు అక్కడ, అన్నదానం చేసే సత్రం అది. అయితే అమ్మ తపస్సు చేసింది లోపట్టుకుంటుంది, 2 కిలోమీటర్లు లోపట్టుకుంటుంది. చాలా మంది తెలియదు. అయితే అక్కడ నుంచి శ్రీశైలం ఉంటే కరీంనగర్ పోయింది అమ్మ. అక్కడ 7 ఎకరాలు అమ్మ పొంటి ఒక ఆయన పిల్లలు లేనైనా అమ్మకు రాసి ఇచ్చింది, 7 ఎకరాలు ఉచితంగా ఇచ్చింది. అయితే అక్కడ 7 ఎకరాలు ఇచ్చిన తర్వాత అమ్మ చుట్టూ కాంపౌండ్ కూడా రాయితోనే కట్టించింది 7 ఎకరాల చుట్టూ. తర్వాత ఏం చేపించిందంటే బావి దోపించింది నీళ్ళ కోసం. మళ్ళీ ఆ భూమి తీసుకున్నది బావి దోపించింది, కాంపౌండ్ కూడా కట్టించింది, అక్కడ ఆశ్రమం నిర్మాణం చేసింది, అక్కడ కొన్ని రోజులు తపస్సు చేసింది. అక్కడి నుంచి మళ్ళీ యానవందికి వచ్చింది. అమ్మ చేసింది శ్రీశైలంలో పెద్ద షాపూర్, శంషాబాద్ దగ్గర పెద్ద షాపూర్ ఉంటుంది, అక్కడ 6-7 ఎకరాలు ఉంటుంది. అది కూడా అంతా ఉచితంగానే ఇచ్చిండ్రు, అక్కడ కూడా కాంపౌండ్ కట్టించింది. అది కూడా పెద్ద ఆశ్రమము. అయితే యానవంది మెయిన్ స్టేజ్ అనమాట. అమ్మ యానవంది అమ్మ ఉండేది మెయిన్ స్టేజ్, మెయిన్ అక్కడ ఉంది. అయితే 94లో 2000 సంవత్సరంలో అమ్మ అంతర్ధానమై శివుని. అయితే చివరిసారిలో అమ్మ అడిగిందంట శివునికి, ఓం అని పిలిస్తే శివుడు వచ్చిన ఏం కావాలమ్మా అంటే, నాయన నాకేమొద్దు కానీ నీ లోపల నన్ను పెట్టుకో అంటే అక్కడ లింగం పట్టుకొని లింగంలో కూర్చోని శివుడు ఆజ్ఞ ఇచ్చిందట. అయితే అప్పుడు అమ్మ సమాధి కట్టుకున్నాక ముందే 90 నుంచి స్టార్ట్ అయింది సమాధి. అయితే అక్కడ పెద్ద లింగం ఉంటుంది, దింపెట్టుంది అండర్గ్రౌండ్లో, అక్కడ యానవందిలో అమ్మ ఉండేది మెయిన్ స్టేజ్లో. అయితే పెద్ద లింగం కింద దింపి ఆ లింగంకి ఒక స్లాబ్ వేసిండ్రు బండలతో వేసి, దానిపైన గుడి ఇట్లా గర్భగుడి ఉంటుంది, దానిపైన సింహాసనం ఉంటుంది. అయితే ఆ లింగంలో అమ్మ సమాధి స్థితిలో ఆ శివుని దగ్గర వరం అడుకుంటే లింగంలో పోయి కూర్చోమ్మ అని చెప్తే, అప్పుడు ఆ లింగం దింపి దానిలో పోనీకే రంధ్రం చేసిండ్రు, లింగం పేద రాయితోనే కట్టింది. రంధ్రం చేస్తే ఆ రంధ్రం నుంచి అమ్మకు సమాధి స్థితిలో తీసుకుపోయి అమ్మని లోపల పెట్టి ఎంతైతే రంధ్రం ఉందో ఆ రంధ్రంకి మళ్ళీ రాయి తీసి దానికి ప్యాక్ చేసి సీసం పోసిండ్రు. అట్లా మళ్ళీ వస్తా అని చెప్పింది. మళ్ళీ ఎప్పుడు వస్తామమ్మని అంటే సమాధి పోయేట 2-3 రోజుల ముందర శివాయ స్వామి అని అంటాడు. ఆ శివాయ స్వామికి చెప్పింది అనమాట, నాయన నేను శివుడు రమ్మంటున్నాడు కైలాసము, వెళ్ళిపోతానని అడిగింది. అంటే అమ్మ ఇక్కడ ఇంకా పనులు ఉన్నాయి కదమ్మా అంటే, నేను మళ్ళీ వస్తా అని చెప్పింది. అంటే మహాత్ములు ఒకసారి మాట ఇస్తే మళ్ళీ ఎప్పుడు వస్తారో చెప్పలేము, ఇప్పుడు వస్తారా మళ్ళీ కలియుగం గహాంతంలో వస్తారా, ఎప్పుడు వస్తారో చెప్పలేము, మళ్ళీ వస్తారని చెప్పింది అనమాట. ఆ విధంగా అయింది. ధన్యవాదాలు. అమ్మ చరిత్రలు ఏంటంటే మాంసాహారం తినకూడదు, చికెన్ గుడ్డు తినరాదు, మంచిగా ఉండాలి, జీవహింస చేయరాదనేది ఇంపార్టెంట్ అమ్మది మెయిన్. జీవహింస చేయరాదనేది అమ్మ సంకల్పం అంటే గట్టి సంకల్పం. మద్యపానం చేయకుండా మాంసాహారం తినకుండా అమ్మకు ప్రేమ ఇష్టమైన వాళ్ళు. చూస్తున్నారు కదా మాణికేశ్వర అమ్మవారి దేవాలయం దగ్గర అయితే మనం ఉన్నాము. ఇది ఇక్కడ నుంచి చూస్తే మనం మహబూబ్ నగర్ మొత్తం సగానికి సగం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన కొత్త బైపాస్ ఇక్కడ నుంచే వెళ్తుంది. ఈ గుడికి నేను చిన్నప్పటి నుంచి వచ్చేవాడిని. ఇప్పుడు గుడి గురించి ఫుల్గా మనం ఇక్కడ ఉన్న అయ్యగారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఒకసారి మీకు బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మన మహబూబ్ నగర్ ఏ విధంగా కనిపిస్తూ ఉందో. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే బైపాస్, న్యూ బైపాస్. కొత్తగా మన భగీరథ కాలనీ నుంచి జేపీఎన్సీ ఇక్కడ నుంచి ఈ ఆలయ ప్రాంగణం నుంచి వెళ్తూ ఉంది. ఆలయ ప్రాంగణం చాలా పెద్దగా ఉంటుంది, కొండపైన ఉంటుంది ఈ దేవాలయం. మనకి మీరు చూసేవాళ్ళు ఇంకా ఇటువంటి దేవస్థానానికి సంబంధించిన వీడియోలు చాలా అయితే వస్తాయి. మేము ప్రతిదీ ఒక దేవాలయం గురించి
ప్రతి వారం ఒక దేవాలయం గురించి అయితే తీయబోతున్నాము. మీరు చేయాల్సిన ఏమీ లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు మేము కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్, ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే మనం దేవాలయానికి, శివుని దేవాలయం అయితే ఉంటుంది ఇక్కడ. ఈ కొండల మధ్యన అయితే శివుని దేవాలయం అయితే ఉంటుంది. మన వాళ్ళు వెళ్తూ ఉన్నారు ముందర, మనం కూడా వెళ్దాము. శ్రీకే ఆంజనేయ స్వామి గృహలో మెట్లు, దాతల పేర్లు కూడా ఇక్కడ వేయడం జరిగింది. చూడండి మిత్రులారా ఏ విధంగా కనిపిస్తూ ఉందో బ్యాక్గ్రౌండ్. కొండగృహ అవయ ఆంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ మనకు కనిపిస్తుంది బోర్డు. ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఇక్కడ ఉంది. లోపల మీకు చూపిస్తాను. ఇదిగో ఈ కొండల్లో నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. మీరు ఎప్పుడైనా ఈ ఆలయానికి వచ్చుంటే కామెంట్ చేయండి. మీకు గుడి ప్రాంగణాన్ని మొత్తం చూపించాము. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.